లేఖనంలోంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు కుటుంబం అనే అంశం మీద మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని కుటుంబం లేదా క్రైస్తవ కుటుంబాల్లో ఏముండాలి, క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న బిడ్డల్లో ఏముండాలి, భార్య భర్తల్లో ఏముండాలి అనేది లేఖనంలోంచి కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకుందాం. క్రైస్తవ కుటుంబాల్లో ఏముండాలి? కీర్తనలు 111 కీర్తన 4వ వచనాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. 111 4వ వచనం. 111వ కీర్తన 4వ వచనం. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకమునకు సూచనగా నియమించి ఉన్నావు. 5వ వచనం. తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం ఇచ్చును. ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాము. లేఖనం దేవుడు సెలవిస్తున్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మానవునికి దేవుడికి ఉన్న సంబంధంలో నుంచి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ నెలంతా కూడా. మన దేవుని వాళ్ళరా ఇక్కడ చూసినట్లయితే మొట్టమొదటి మాటగా ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకమునకు సూచనగా నియమించి ఉన్నాడు. ఏంటది అంటే ఆయన అంటే యేసుక్రీస్తు వారు పాత నిబంధనలో. ఇది ఎప్పుడు కూడా నేను చెప్తా ఉంటాను. అంటే యేసుక్రీస్తు వారు మత్తయి సువార్త కాడి నుంచి ఉన్నారు కదండి అని చెప్తా ఉంటారు. ఆది నుండి ఉన్నారు, అందుకే ఆది కాండం అని వచ్చింది. ఆది నుండి ఉన్నారు కనుక ఆయన పేరు ఆయన అంటే యేసుక్రీస్తు వారు. అందుకే 4వ వచనం దేవుడు సెలవిస్తున్నమాట. ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థపు సూచనగా నియమించి ఉన్న తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని ఆయన ఆహారం ఇచ్చును. ఆహారం అంటే భోజనం కాదండి, వాక్యమైన ఆహారం తన కుటుంబానికి ఇచ్చాడు. తన యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబానికి ఆహారం ఇచ్చాడంట. ఆధ్యాత్మిక జీవితంలో ఆహారం శరీరానికి సహజమే, కానీ ఈరోజు రాత్రికాల సమయంలో దేవుడు మనకి సెలవిస్తున్న మాట ఏంటంటే ఈ శరీరానికి లేదా ఈ ఆత్మకి కావాల్సిన ఆహారం వాక్యం అనే ఆహారం దేవుడు దయచేశాడు. ఎందుకంటే దేవుడు తన పిల్లలకి ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. అంటే జీవితాలలో ఏంటంటే ఆశ్చర్యం ఏంటంటే అని చెప్పి మనల్ని అడగాలి. అడిగితే దేవుడు సెలవిస్తున్న మాట, ప్రియమైన దేవుని వల్ల అసలు నువ్వు పుట్టడమే ఆశ్చర్యం, నువ్వు పుట్టడమే ఆశ్చర్యము, నువ్వు ఎదగడమే ఆశ్చర్యం, ఎవరు ప్రాయంలోనికి రావడమే ఆశ్చర్యం, నువ్వు చదువుకుంటున్న ఆ చదువులో నీకు జ్ఞానం ఇవ్వడమే ఆశ్చర్యం. అంత మాత్రం కాదు, నీ లోపల ఉన్న ప్రతి అవయవం కూడా ఎదగడమే ఆశ్చర్యం. ప్రియమైన దేవుని వల్ల మానవ పుట్టుకున్న పరమార్థాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. అందుకే ఆయన తన ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థము సూచనగా నియమించాడు అంటే నిర్మాణం చేశాడు. మానవుణ్ణి నిర్మించాడు అంటే మనిషిని తయారు చేశాడు. కనుక ఆయన నా కుమారుడు అని మనం పిలుస్తున్నాం. ఈమె నా కుమార్తె, ఈయన నా భర్త, ఈయన నా భార్య, ఈమె నా అత్త, ఈమె మా తోటికోడలు అని ఎందుకు పిలుస్తున్నాం? నిర్మించాడు భూమి మీద. నిన్ను పరలోకంలో తయారు చేసి, నన్ను పరలోకంలో తయారు చేసి, లేదా చంకా పెట్టుకొని తీసుకురాలేదు భూమి మీదకి. నువ్వు ఎక్కడైతే మెసులుతున్నావో, నువ్వు ఎక్కడైతే పోషింపబడుతున్నావో, మీరు ఎక్కడైతే ఆహారం తీసుకుంటున్నారో, మీరు ఎక్కడైతే పొలం పండించుకుంటున్నారో, మీరు ఎక్కడైతే విశ్రాంతి తీసుకుంటున్నారో, ఏ గృహం దగ్గర అయితే, ఏ ప్రాంతం దగ్గర అయితే, ఏ భూమి మీద అయితే అక్కడే తయారు చేశాడు మానవుడిని. అంటే భూమి మీద తయారు చేశాడు. భూమి మీద ఉన్నాం మనం. భూమి మీద బ్రతకాలి, భూమి మీద పుట్టాలి, భూమి మీద బ్రతకాలి, భూమి మీద చావాలి. ఇది ప్రాసెస్. దేవునికి మనకి మానవుడుకున్న సంబంధం అది. అంటే నేల మంటితో మనిషిని తయారు చేసి నాసికారంధ్రంలోంచి జీవవాయువు వదగా నరుడు జీవించాడు అంటే నిర్మించాడు. అక్కడ నిర్మాణం జరిగింది. నిర్మాణం అయిన తర్వాత ఏమన్నాడు? తన యందు అంటే ఏదైనా లోపం జరుగుతుందని తన యందు భయభక్తులు. ఈ రోజు ప్రియమైన దేవుని వల్ల దేవుని యందు పుట్టిన వారు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటం లేదు కనుక ఇక్కడ ప్రత్యేకంగా రాయించాడు. తన యందు అంటే ఇంకా వేరే వాళ్ళు ఎవరు ఉన్నారని అర్థం చేసుకోవాలి. తన యందు సపరేట్గా స్పెషల్గా తన యందు అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారికి ఆయన ఆహారం దయచేయను. ఆ 3 అక్షరాల్లో ఎంత ప్రభావితమైన శక్తి ఉందో మీకు తెలియాలి. ఆ 3 అక్షరాలు కలిగిన ఆ శక్తే మనం తయారు చేసింది. ఆయనే యేసుక్రీస్తు వారు. ఆయన అంటున్నాడు ఆహారం ఇస్తున్నాడు అంటే ప్రియమైన దేవుడు ఇటు మానవుడికి ఇస్తున్నాడు ఆహారం, పరుగులు తీసే పక్షులకి, చీమలకి, అలాగనే
ప్రతి ఒక్క జీవి కూడా ఆహారం దయచేస్తా ఉన్నాడు, అది కుమ్మర పురుగైనా చీమైనా. అందుకే చీమ గురించి కూడా మీకు చెప్పాను. అది వర్షం రాకముందే, గాల్దుమ్ములు రాకముందే తన కుటుంబాన్ని సిద్ధం చేసుకుంటుందంట. అంటే నివాసం సిద్ధం చేసుకుంటుంది. అంత మాత్రం కాదు, ఆహారం కూడా సిద్ధం చేసుకుంటుందంట. ఆ జోలికి మనం వెళ్ళామనుకోండి, కన్ను నిన్న కానకుండా మనల్ని కాటేస్తుంది, అంటే కుట్టేస్తుంది. ఇప్పటికి కరెంటు చీమలంట, వాటినే మనం ప్రియమైన దేవుని వారారా, వర్షం రాకముందే అదే ఆహారం సిద్ధం చేసుకుంటుంది. అంటే చనిపోక మునుపు, మనం ఈ లోకాన్ని విడిచిపెట్టక మునుపు, లేదా వృద్ధాప్యంలోకి వెళ్ళక మునుపు, లేదా ముసలివారికి అవ్వక మునుపు ఎంత వాక్యమైన ఆహారం సిద్ధం చేసుకోలేదు. ఇందులో ప్రియమైన దేవుని వల్ల ఈ గృహంలో దేవుడు చేసే ఆశ్చర్య కార్యములు మనం జ్ఞాపకం చేసుకోవడం ఒకటే కాదు, తన యందు భయభక్తులు కలవారికి ఆయన ఆహారం ఇచ్చును, అంత మాత్రమే విడిచిపెట్టలేదు. ఆయన నిత్యము తన కుటుంబానికి నిబంధన చేశాడు, అంటే ప్రామిస్ చేశాడు. నిన్ను పోషిస్తాను, నువ్వు వృద్ధాప్య దశకు కూడా వచ్చే వరకు కూడా నిన్ను ఆదుకుంటా, ఒకవేళ చనిపోయా అయినా నేను ఉంటాను. ఈ మధ్యలో నువ్వు ఏది చేయకుండా ఉంటే ఎప్పుడు కూడా నీకు తోడుగా ఉంటా. నీ ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేసావా, నా తోడు నీకు ఉండదు, నా నీడే ఉండదు నీకు అని చెప్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. అందుకే మీరు ఎలా చెప్పుతున్నారండి అని చెప్పి నన్ను అడగాలి. ముందు చదువుకున్నాం, తన యందు భయభక్తులు కలిగి ఉన్నారకి మాత్రమే ఆహారం తెచ్చేసింది. అందరికి ఆహారం వెళ్తాండి, వాక్యం వెళ్తాం. అందరికి ఆహారం వెళ్తే పాటికి ఇక్కడ ఫుల్గా ఉండదు జనం, టెంట్లే పిచ్చేద్దాం మనం అందరం. లేదు, వాళ్ళకి ఆహారం లేదు, మనకు ఉంది దేవుని వాక్యమైన ఆహారం. ఇంకా చూసినట్లయితే ఆ పక్కన సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21లో చూసినట్లయితే, సామెతల గ్రంథము 8వ అధ్యాయము 21లో చూసినట్లయితే ప్రేమ గురించి చెప్తా ఉన్నాడు. ఏమంటున్నాడు 8:21లో? దేవుడు సెలవిచ్చిన మాట, నన్ను ప్రేమించిన వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారు నిధులను నింపుదును. నిధులు అంటే ప్రియమైన దేవుని వల్ల కొన్ని ఏరియాల్లో, చిన్న చిన్న గ్రామాల్లో, ఏజెన్సీలో, లేదా మన ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఏం చేస్తున్నారంటే ఒడ్లు పండించుకొని ఒక గాదిని తయారు చేసుకుంటున్నారు. ఒక గాది తయారు చేయకపోతే వరలు పెట్టేసేసి దానికి అంటే ఆ పేడేదోడికి కలిపి రాసేసి దాని మీద ఏదో మూత వేసేసి ఒడుగు లాంటిది ఏదో చేసేస్తున్నారు. నిధి అర్థమవడం చెప్తున్నాను. నిధి. నేను కూడా 250 రూపాయల బిళ్ళలో మట్టి డిబ్బీలు వేసి సైకిల్ కొనుక్కున్నా. అప్పటికే అన్నయ్యకి 3 సైకిళ్ళు అయిపోయినాయి, నాకు ఎవరు సైకిల్ కొనట్లేదు. నేను కొనుక్కున్నా, వాస్తవం, డైరెక్ట్గా జరిగిన సందర్భం చెప్తాను. అది కూడా నేను సీట్ కవర్లు కుడుతున్న టైంలో, మారుతి సీట్ కవర్లు కుడుతున్న టైంలో ఏలూరు రోడ్ షాప్ ఉండేది, 3 మిషన్లు ఉండేవి, వర్కర్ కింద పని చేస్తున్న టైంలో మాకు ఏంటంటే కొబ్బరి పీచు, స్వాంజీ, ధర్మాకోల్ ఈ వస్తువులు ఉపయోగించేవాడు వాటికి మెత్తగా ఉండడానికి, సోఫాలకి ఇట్లా అన్నిటికి. ఆ పీచు జోలికి ఎవరు వెళ్ళరు, అది మిషన్ పీస్ అనమాట. తల ఇంటి కంటే ఇంకా గాలికి ఎగిరిపోయి పొట్టులాగా ఉంటుంది. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది, చాలా రంగు ఉంటుంది. మనం ఈ పీస్ కాదండి, మిషన్ పీస్ బేలేసుకొచ్చేవాడిని. అందులో దాని జోలికి ఎవరు వెళ్ళరు. ఓనర్ గారు కానీ, నా కింద ఉన్న పనివాడు కానీ, లేకపోతే వచ్చిన ఓనర్స్ కానీ, కార్లు ఓనర్ ఎవరు వెళ్ళరు. అదే పీస్ జోలికి వెళ్తారండి, పీస్ జోలికి ఎవరు వెళ్ళరు. రొద్దు కటింగ్ చేసిన స్పాంజిల్ జోలికి వెళ్ళరు. ఒక మూలకి చేసేస్తాం, మనకు తెలిసి మిషన్ కుట్టేవాడు బాగా అర్థం అవుతుంది రొద్దు అంటే ఏంటి. అందులో డిబ్బి అందులో పెట్టి వేస్తారు. రోజు ఆయన సిగరెట్లు తెచ్చినా, ఏది తెచ్చినా, ఏది తెమ్మన్నా, ఏ వస్తువు తెమ్మన్నా ఇచ్చేవాడు. ఆ వచ్చిన డబ్బులు మళ్ళీ ఇచ్చేసి అయితే తీసుకునేవాడు కాదు. ఏదో కొనుక్కుని అనేవాడు, నేను ఏదో కొనుక్కునేవాడు కాదు. అప్పటి నుంచి చేస్తాడండి. అది అందులో వేస్తే 450 రూపాయలు పెడతాయి. సైకిల్ కొనుక్కొని నా పిల్లలు పుట్టే వరకు నేను సైకిల్ దొక్కుతున్నాను. 2 పిల్లల్ని వేసుకొని మనం పెద్ద చర్చికి వెళ్ళేవాడు. అది నిధి అంటే డిబ్బి. నిధి అన్న దాని గురించి ఇదంతా చెప్తున్నాను ప్రియమైన దేవుని వల్ల. ఒక గాది లాంటిది, ఒక దాచుకునే ప్లేస్ అన్నమాట. నిధులు నింపుతా. ఇప్పుడు మీకున్న నిధి నింపబడుతుందా? ఏ నిధి? ఇది హృదయం అనే నిధులో ప్రియమైన దేవుని వాళ్ళరా ఆయన్ను ప్రేమిస్తే గనక నిధులు నింపుతాను. అంత మాత్రం కాదు, ఆస్తి కర్తలుగా. ఏ ఆస్తి కావాలంటే మీరేం పట్టుకెళ్ళలేరు. ఎక్కడి నుంచి మీరు సంపాదించుకున్నా నేనేం పట్టుకెళ్ళాను. కానీ కుటుంబానికి ఆస్తి ఏంటంటే ప్రియమైన దేవుడు మొట్టమొదటిగా నీ ఇంట్లో దేవుడు ఉంటే, తదుపరిగా బిడ్డలు, తదుపరిగా నీకు ఉద్యోగం, తదుపరిగా నీ జీతం అభివృద్ధి, నీ కుటుంబ అభివృద్ధి, నీ కుటుంబంలో సమాధానం, నీ కుటుంబంలో ఐక్యత, నీ కుటుంబంలో ఆనందం, నీ కుటుంబంలో ప్రేమ, నీ కుటుంబంలో ఆనందం, నీ కుటుంబంలో ఏది తిన్నా అరుగుద్ది ఎప్పుడు దేవుడు ఉంటే. కనుక నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను. అంత మాత్రం కాదు, వాళ్ళ నిధులను నింపుతాను. అంటే మనం
తక్కువ మనకు గుర్తు వస్తుంది. నిధులు అంటే మా ఆస్తి అని అనుకుంటాం. ప్రియమైన దేవుని వల్ల అది కాదు. ఇక్కడ తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన ఆహారం దయచేసి మనం తినే ఆహారం వచ్చేది మన ఆలోచన. అది కాదు, అది ఆధ్యాత్మిక ఆహారం, ఆత్మీయ ఆహారం. వాక్యం అనే ఆహారం మనతో ఉండాలి, మనలో ఉండాలి, మనతో ఉండాలి, మనతో. రేపు పొద్దున్న ఏదైనా గందరగోళం జరుగుతుంది, రానంలో చాలా గడ్డు కాలం కనుక బైబిల్ కూడా దొరకపోవచ్చు. అప్పుడు నిలబడి మాట్లాడే ఆ జ్ఞానం లేదా ఆ మెమొరీ మనలో ఉంటుందా లేదో ఒకసారి గుర్తుపెట్టుకోండి. నేను ఆలోచన చేస్తూ ఉంటా, చాలా భయం వేస్తూ ఉంటుంది. ఎంత వాక్యం చెప్పినా ఆ రోజుల్లో చెప్పగలుగుతామా లేదా? మన చిప్ అంతా, మన మెమొరీ అంతా కూడా నింపబడాలి. చిన్న మెదడు, పెద్ద మెదడు, నరాల కండలని నేను చెప్తా ఉంటా. లోపల ఉన్న అవయవాలన్నిటి గురించి నేను చెప్తా ఉంటా. అవి మీకు కనపడవు, కానీ అవి నింపబడితేనే నోట అంతా మాట్లాడుతుంది, మనం చెవులు తినగలుగుతాం. లోపల నింపబడాలి ప్రియమైన దేవుని వల్ల. కనుక నింపబడిన అనుభవం ఉంటే గనక మన బిడ్డలు, మన కుటుంబాలు బాగుంటాయి. ఈరోజు ఎంతమంది పుట్టినరోజులు, ఎంతమంది పెళ్లి రోజులు, ఎంతమంది జ్ఞాపకాలు, తప్పు లేదు, తప్పు నేనట్లా. కానీ అక్కడ దేవుడు ఉన్నారా? అక్కడ దేవుడు ఏర్పాటు, దేవుడు ఊరుకుందా ప్రియమైన దేవుని వాళ్ళరా? ఇక్కడ దావీదు, కోరా కుమారులు కలిపి 150 కీర్తనలు, చాలా పుస్తకం సగానికి సగం ఇదే ఉన్నది. కీర్తన గ్రంథమే. కీర్తన రాశాడు కానీ అని చెప్పి రాశాడు కానీ మొత్తం అందులో కోరా కుమారులు ఉన్నారు, దావీదు ఉన్నాడు, మోషే, చాలా మంది భక్తులు కనపడతా ఉన్నారు. చాలా విలువైన మాట. ఆయన తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థం చూచినగా నియమించున్నాడు. మనం ఆయన జ్ఞాపకాలండి. మీరు మీ అద్దం దగ్గరికి వెళ్ళి నుంచుంటే ఎవరు కనపడతారమ్మా మీకు? వ్యాయం గారా? మీరు మొహమే కనపడాలి. అందుకే దేవుడు మన దగ్గరకు వచ్చి మన ముందు నుంచున్నప్పుడు, ఆయన మనక చూసినప్పుడు మనం కనపడకూడదు. ఇది చాలా మరమైన మాట. మనం కనపడకూడదు. మనలో ఆ గుణ లక్షణాలు, ఆ పరిశుద్ధత, ఆ నిధులు ఎలాగైతే నింపుకుంటున్నామో, తన యందు భయభక్తులు కలిగి తన ఆహారాన్ని ఎలాగైతే లోపల సిద్ధం చేసుకున్నామో, తన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకార్థపు సూచనగా మనం ఆచరిస్తున్నామో అవి కనపడాలి యేసుక్రీస్తు వారికి. అప్పుడు నీ కుమారుడు ఎక్కడున్నా, నా కుమారుడు ఎక్కడున్నా, మన భర్త ఎక్కడున్నా, మన భార్య ఎక్కడున్నా, అది నీడ కనపడతా ఉండదు ప్రియమైన దేవుని వల్ల. ఆ నీడ కనపడలేదా? అది జ్ఞాపకార్థపు సూచనగా నియమించినట్లు కాదు. అంత మాత్రం కాదు, తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిగా ఉండటం లేదు. అంత మాత్రమే కాదు, వాళ్ళ ఆహారం తీసుకోవటం లేదు, వాక్యమైన ఆహారం. అంత మాత్రమే కాదు, వారిని ప్రేమించటం లేదు. వాళ్ళకి ఆస్తులు లేవు, నిధులు కూడా లేవు. వాళ్ళకు కూడా ఒక ఏర్పాటు ఉంది. అది ఎప్పటికప్పుడు మనం చెప్తారు ఉన్నాయి. ఎడం పక్కన అని చెప్పి, కుడి పక్కన అని చెప్పి అది పరలోకం, ఎడం పక్కన నరకం. ఇది పరిశుద్ధత. కుడి పక్కన అది ప్రమాదమైంది. అగ్ని ఆరదు, పురుగు చావు, చాలా ప్రమాదమైన మాటలు. కానీ ఇప్పుడు దేవుడు కలిగిస్తున్న మాట ప్రియమైన దేవుని వల్ల, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరికీ ఆయన ఆహారం దయచేయను. అక్కడ మీకు ఇంకా చక్కగా కనపడుతున్న మాట ఉంది. 115 కీర్తన 11వ వచనం చూసినట్లయితే, 11, 15 వరకు చూసినట్లయితే ప్రియమైన దేవుని వల్ల, యెహోవా యందు భయభక్తులు కలిగి వారు యెహోవా యందు నమ్మకించు, ఆయన వారికి సహాయము కేడము. యెహోవాను నమ్ముకున్నాము, ఆయన మమ్మల్ని మర్చిపోలేదు. ఆయన ఆశీర్వదించును, ఆయన ఇశ్రాయేలీయులను ఆశీర్వదించును, అహరోను వంశములను ఆశీర్వదించును. అంత మాత్రమే కాదు, పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలవారందరినీ యెహోవా ఆశీర్వదించును. యెహోవా మమ్మును, మా పిల్లలను వృద్ధి పొందించును. భూమి ఆకాశం సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వాదం పొందుతారు. భూమి మీద మీరు ఆశీర్వాదకరంగా ఉండాలి, ఆయన కోరిక. తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారిని, ఆయన భర్త, భార్య, చిన్నపిల్లల వారందరూ కూడా ఆశీర్వాదకరంగా ఉంటారు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే వృద్ధిలోనికి వస్తారు. అంత మాత్రం కాదు, భూమి ఆకాశం సృష్టించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడును. పాస్టర్తో కాదండి, తల్లిదండ్రులు కాదు, దేవుని యందు ఆశీర్వదించబడిన కుటుంబంగా మన బిడ్డలు ఉండాలండి ప్రియమైన దేవుని వల్ల. నేను ఎప్పుడు చెప్తా ఉంటాను, భార్య, భర్త, బిడ్డలో మందిరంలో ఉంటే వాళ్ళకి ఏ లోటు ఉండదు. ఏదన్నా వచ్చినా అది ఎలాగ ఎదుర్కోవాలో, నలుగురు చేసే ప్రార్థన ఎక్కువ, ఒక సాతాను ప్రయోగం ఎక్కువ. మీరు ఆలోచన చేయండి. నలుగురు చేసే ప్రార్థన ఎక్కువ, ఒక సాతాను మనం ఊపెక్కువ. అర్థం చేసుకోండి ప్రియమైన దేవుని వల్ల.
సాతాను ఊపేమి ఎక్కువ కాదు, నలుగురు చేసే ప్రార్థనలో దేవుని శక్తి ఎక్కువ అని మనం గమనించినట్లయితే అదేంటి అపవాది. నువ్వు ప్రార్థన చేయి, నీ దగ్గరికి రావడానికి భయపడద్దే, దూరంగా. ఇప్పుడు నేను అనుభవంతో చెప్తా ఉన్నాను. అందుకే నేను అంటాను, నేనంటేనే జరగాలి, మనం ప్రార్థన చేస్తేనే జరగాలి. ప్రియమైన దేవుని వల్ల ఎప్పుడు నమ్ముట నివసం. నేను నమ్మాలి కనుక ప్రియమైన దేవుని మీ ముందు నిలవగలుగుతున్నా కుటుంబ సమేతంగా. ప్రియమైన దేవుని వల్ల అందుకే దేవుడు కుటుంబాన్ని కట్టడానికి అక్కడ అవ్వాదామని జ్ఞాపకం చేసుకున్నారు. మంచి బిడ్డలు ఇచ్చారు. వారు ఒక ఏర్పాటులో ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ప్రియమైన దేవుని వల్ల ఇచ్చారు. మంచి అన్యోన్య దంపతులుగా ఉన్నారు. వాళ్ళు బైబిల్ ఉండడానికి కారణం ఏంటంటే ప్రియమైన దేవుని వల్ల యెహోవా చేత ఆశీర్వదించబడిన వారు, పిల్లలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరినీ ఆశీర్వదించే దేవుడు. మర్చిపోయే దేవుడు కాదు. మీరే ఒకవేళ తల్లి అయిన నిద్రలో మర్చిపోతుంది, తండ్రిని విడిచిపెట్టి బయటకు వెళ్తాడేమో కానీ మీ నలుగురిని మర్చిపోకుండా కాపాడేది నా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు. ప్రియమైన దేవుని వల్ల మీరైనా మర్చిపోతారు. ఆయన మాకు ఏం చేశాడండి, ఆయన మాకు ఏం చేశాడు అని చెప్తా ఉంటాం. ప్రియమైన దేవుని వల్ల ఆయన ఏం చేస్తాడో 103వ కీర్తన చూసినట్లయితే ప్రియమైన దేవుని రెండో 1-2 వచనాలు, నా ప్రాణమా యెహోవాను సొన్నతింతుము, నా అంతరంగమును సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సొన్నతింతుము. నా ప్రాణమా యెహోవాను సొన్నతింతుము, ఆయన చేసిన ఉపకారములు దేనిని మరొకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. ప్రియమైన దేవుని వారు చాలండి, ఆ మాట ఇప్పుడు అవసరం లేదు. దేవుడు సెలవిచ్చిన మాట ప్రియమైన దేవుని వారు, ఆయన చేసిన ఉపకారాలు దేనిని మర్చిపోకూడదు. మనం మర్చిపోతా ఉన్నాం. మనం మర్చిపోయి ఆయన 10 గొప్ప కార్యాలు 10 రకాలుగా ఆశీర్వదిస్తే చిన్న విషయంలో మనం అవన్నీ పక్కన పెట్టేసి ఇదేంటి అని దేవుడి మీద ప్రశ్నించే ఏర్పాట్లు మనం కనపడతా ఉంటాం. ఇక అవి మర్చిపోతున్నాం మానవులు కనుక. ప్రియమైన దేవుని వారు ఏంటి మానవులకి వస్తాయండి. నేను అంటూ ఉంటాను చిన్న చిన్న సందర్భాల్లో, మనుషులకు రాకపోతే చెట్లకు వస్తాయా అంటాను. మనిషి మాట అంటే తోటలాగా ఒంట్లో శరీరంలో దూరిపోయే రక్తం వస్తుందా? ఏమైంది మాట్లాడక, ఏమవలా, వదిలేయి, ఎన్న పడలేదు అనుకో. ఏమైంది? అత్తగారు ఒక మాట అంటే ఏడొక మాట అంటాడు, ఏమైంది? నేనంటే బాధపడాలా, నువ్వంటే నేను బాధపడాలి. మనకు ప్రేమానురాగం ఉన్నప్పుడు ఎవడో ఏదో నీకెందుకు, అత్తగారు అందే ఆళ్ళందరూ వద్దులే అన్నప్పుడు ప్రియమైన దేవుడు కుటుంబం నిలబడుతుంది. వాళ్ళ ప్రేమ అనురాగం నిలబడతా ఉంది. అది వాళ్ళకి ఏముంది అన్నది దేవుడు కాకుంటుంది. ప్రియమైన దేవుని వల్ల వాళ్ళది అన్యోన్య దాంపత్య జీవితం అంటది బైబిల్. వాళ్ళు ప్రియమైన దేవుని వల్ల తల్లిదండ్రులు విడిచి భార్యను హత్తుకోమంది బైబిల్. అంటే చూడద్దని కాదు, వాళ్ళని చూసేలా వాళ్ళని చూడాలి. నీకు సాటి అయిన సహం ఎవరో విడిచిపెట్టి, ఎవరో కని, ఎవరో పెంచి, ఎవరో పోషించి, ఎవరి ప్రాయాలని తీసుకొచ్చి నీకు ఇచ్చారంటే నువ్వు ఎంత జాగ్రత్తగా చూసుకోవాలి. ఒక భర్తగా నువ్వెంత జాగ్రత్తగా చూసుకోవాలి భార్యని, ఒక పురుషుడుగా, ఒక స్త్రీగా. ఒకవేళ నీకు పిల్లలు కలిగితే నీ బిడ్డలు ఎంత బాధ్యతగా చూసుకోవాలి. ఇది కుటుంబ వ్యవస్థ, ఇది కుటుంబ సహవాసము, ఇది దేవుని కుటుంబం. అయితే ప్రియమైన దేవుని వల్ల ఆయన చేసిన ఆశ్చర్య కార్యములు జ్ఞాపకాలను చేసుకోకుండా ఏ కుటుంబం కూడా ఉండదు. అంత మాత్రం కాదు, తన యందు భయభక్తులు కలిగి ఉండకుండా ఏ కుటుంబం ఉండదు. ఏ కుటుంబం అయినా ఉంది అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్న కుటుంబం నిమిత్తమే బైబిల్లో రాయించాడు. ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వాళ్ళకి వాక్యమైన ఆహారం నేను తినిపిస్తా. ఎక్కడికి వచ్చి తినిపిస్తున్నాడు? మీ కాళ్ళ కాడకు వచ్చి, మీ ఊళ్ళోకి వచ్చి దేవుడు తినిపిస్తున్నాడు. అంటే మీరు ఎంత తింటున్నారు, ఎంత దాచుకుంటున్నారు, ఎంత నిధి నింపుకుంటున్నారు, మీరు ఎంత ఆస్తికర్తలుగా ఉంటున్నారో ప్రియమైన దేవుని వల్ల మీకు మీరు ఆత్మవిమర్శనం చేసుకోవాలి అని దేవుడు సెలవిస్తున్న మాట. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేస్తాను, వారు నిధులను నింపుతా. నీవు సెలవిస్తే కదా పాపం పరిహారం అయ్యేది, నీవు సెలవిస్తే కదా కష్టములకు తగ్గ ఫలితం దక్కేది. నీవిస్తేనే ఏదైనా, నీవిస్తేనే మేమనుభవించేది, నీ చేతి నుండే అన్ని పొందేది అంటూ పాడుతున్నాడు. అంటే కారణం ఏంటనుకున్నారా? కుటుంబం గురించి పాడాడు. అక్కడ కుటుంబం కనపడుద్ది, పిల్లలు కనపడతారు. ఆ కుటుంబానికి సంబంధించిన పాట అది. ప్రతి ఈవెంట్స్లో, ప్రతి పుట్టినరోజులో పాడుకునే పాట అది, ప్రతి పెళ్లిలో పాడుకునే పాట. ప్రియమైన దేవుని వల్ల జీవితం
ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. సృష్టికర్త ఆశయం తెలిసి బ్రతికితే ఫలం, ఆనందం అనుక్షణం ప్రతిదినం నిశ్చయం. జీవితం ఎంత అందమైన అనుభవం, కేవలం దైవ కృపతో కలుగు అనుగ్రహం. దైవ కృపతో కలుగు అనుగ్రహం. నీ పిల్లలు, నీ భార్య, నీ కుటుంబం, నీ వ్యవస్థ, నీకు ఇచ్చినదంతా కూడా దేవుని అనుగ్రహం. ప్రియమైన దేవుని వారు తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరూ కూడా ఆశీర్వదించే దేవుడు. మన మూలవాక్యం ఏంటంటే ఫస్ట్ మాట జ్ఞాపకం చేసుకున్నది, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు జీవితాలలో. ఆశ్చర్యకార్యం నీ కుటుంబాలు నమ్మితే కానీ నీ కుటుంబంలో ఆశ్చర్యం. ఈరోజు నా కుటుంబంలో చేసి, ఈరోజు నా కుటుంబంలో నా చిన్న కొడుక్కి 18 సంవత్సరాలు నిండి, 18 సంవత్సరాలు నిండి ఈ 18 సంవత్సరాలు ఎవరికాడు కొన్ని సంవత్సరాలన్నీ కూడా ఒక 2 ఈ సంవత్సరం గత సంవత్సరం తప్పనిచ్చి ప్రతి పుట్టినరోజు నేను చేశాను. ఇప్పుడు కూడా చేస్తానే ఉన్నా ప్రియమైన దేవుని వల్ల. కానీ చిన్న బాధ కలిగింది తెల్లగట్టిన 3:30 సమయంలో. నా ఇప్పుడున్న 2 సంవత్సరాలు నా కొడుకు నా కళ్ళ ముందు, అయినా నీ కళ్ళ ముందు ఉన్నాడు, మీరున్నారు, అదే నాకు చాలన్నా అనుకుని ప్రార్థన చేస్తున్నాను. చాలు ప్రియమైన దేవుని వల్ల. 18 సంవత్సరాలు నీ కుటుంబం, నీ బిడ్డలు ఎవరు చెప్పాడు? నీకు నీ భార్య భర్తలుగా మీకు వైవాహిక జీవితంలో ఎన్నో సంవత్సరాలు, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు పెళ్ళయింది. ఇన్ని సంవత్సరాలు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినాయి, ఎన్ని కష్ట సుఖాలు వచ్చినాయి, ఎన్ని బాధలు వచ్చినాయి, ఎన్ని చిరాకులు వచ్చినాయి, ఎన్ని బలాకులు వచ్చినాయి, ఎన్ని బలహీనతలు వచ్చినా, ఎన్ని రోజులు మంచం మీద ఉన్నా, ఆ రోజులో టాబ్లెట్ తెచ్చేసిన భర్త, లేదా నువ్వు ఒకవేళ భర్త మంచం మీద ఉంటే నువ్వు టాబ్లెట్ తెచ్చి భర్తకి వేసినప్పుడు, లేదా మీరిద్దరు కలిపి బిడ్డలు చూసుకున్నప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు వైవాహిక జీవితం జరుగుతుంది? ఎన్నిసార్లు ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా దేవుని చేత మనం సరి చేసుకొని, వాక్యం చేత సరి చేసుకొని, మనం ఒకరికొకరు మాట్లాడుకొని ప్రేమ అనురాగం కలిగి అన్యోన్య దాంపత్య జీవితంలో ఎన్ని సంవత్సరాలు అయినా దేవుడు నీతో ఉన్నాడు. గుర్తుపెట్టుకుంటున్నామా మనం ప్రియమైన దేవుని వల్ల? మొక్కగా నీళ్ళు పోసాం అంతే, విత్తనం వేసాం అంతే, వదిలేసాం. దానికి పంటనిచ్చింది ఎవరు? ఆయుష్నిచ్చింది ఎవరు? ఇప్పుడు ఆలోచన చేసాం మనం. కనీసం చనిపోయింది, కనీసం మనం చెప్పాను, నేను బట్టలు ఇచ్చాం, పుస్తకాలు ఇచ్చాం, అన్నీ ఇచ్చాం. తనకి ఎదుగుదలకి సహాయం చేసాం లేదు. తన ఎముకలు, తన వయస్సు, తన విధానం, తన అనుభవం, పెద్దలతో మాట్లాడే విధానం, సార్లతో మాట్లాడే విధానం, ఆ సార్ల పాస్టర్గా ఉన్నారు అక్కడ, వాళ్ళతో మాట్లాడే బిడ్డలకి ఎవరు చెప్పారు? నేను చెప్పమ్మా లేదు. సమయోచితమైన సహాయం, ఈ మాట నాకు చాలా ఇష్టం. సమయోచితమైన సహాయం అంటే అప్పటికప్పుడే రావాలి మాట, అప్పటికప్పుడే గుర్తొచ్చేయాలి. ఎగ్జామ్ రాయడానికి కూర్చున్నామండి, నువ్వు చదువుకున్న టక్మని గుర్తు రావాలి. నీ ఇక్కడ వాక్యం చెప్పడానికి వచ్చా, అది మైండ్లో ఉండాలి. నాకు నువ్వు ప్రార్థనకు వచ్చావు, వాక్యం చదవాలని ఆసక్తి నీలో ఉండాలి. ఒకవేళ నన్ను ప్రార్థన చేపిస్తారు, మన నోట్లో మెదలాలి. నేను సిద్ధంగా ఉండాలి. ప్రియమైన దేవుని వారు ప్రతిదాన్ని సిద్ధంగా ఉండాలి. ఇన్ని సంవత్సరాలు ఎవరు కాపాడుతున్నారు కుటుంబాన్ని? ప్రియమైన దేవుని వల్ల అడిగామా? నేను అడగకుండా ఇచ్చారు పిల్లలు. కొన్ని విషయాలు అడిగాను, బిడ్డల విషయం. కానీ ప్రియమైన దేవుని వల్ల ఎవరో ఒకళ్ళు మిగులుతారు అని చెప్పారు. ఒకళ్ళు కాదు, మొత్తం 3 మిగిలారు నా విషయాలు. నేను చెప్పాను, ఏం పర్లా చేయండి అని అంటే అమ్మగారు చేస్తారు, 2 చేశారు. ఒకళ్ళు చాలు, అవసరం లేదు ఉంచండి, ఉంచారు 2. ఓకే, అందరం 4 ఉన్నాం. ఈరోజు నేను సాక్షిగా దేవుడు నిలబెట్టు, నా విషయంలో దేవుడు చేశాడు. ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరొకము, అంత మాత్రం కాదు. మన మూలవాక్యం, ఆశ్చర్య కార్యములకు జ్ఞాపకార్థము చూచనిగా నియమించాడు, నన్ను నిలబెట్టాడు. ప్రియమైన దేవుని వారు, ఇది నా కుటుంబం. మన కుటుంబాలు ఎలా ఉన్నాయి? అంత మాత్రం కాదు, తన యందు భయభక్తులు కలిగి ఉన్నారు అందరికీ ఆహారం ఇచ్చును, నిత్యము తన నిబంధన జ్ఞాపకము చేసుకున్నాము, నన్ను ప్రేమించే వారందరినీ ఆస్తికర్తలుగా చేస్తాను, వారి నిధులు నింపుతాను. శ్రీమంతి పిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగి ఉన్న వారందరిని కూడా దేవుడు ఆశ్రయించాడు. శ్రీమంతి వారి భార్యను నాకు ఇచ్చిన మొదటి బాబు జయకుమార్, రెండో బాబు సంతోష్ కుమార్, అలాగనే చెల్లి పిల్లల్ని, అలాగే అన్ని పిల్లలు అందరం చెప్తున్నా, మళ్ళీ చెప్తున్నా, మీరు బాధను ఒకే మందిరం. ఎప్పుడు చెప్తా ఉన్నా, అదే మందిరం నుంచి ఇప్పుడు కుమారుని కూడా తీసుకొచ్చాము. చెల్లి కుటుంబం కూడా ఇక్కడే జంగారెడ్డి కూడా, చెల్లి కుటుంబం కానీ, అన్ని కుటుంబం కానీ, నాన్న కానీ, అమ్మ కానీ, శ్రీమంతి మా మేన అందరం మేము 15 మంది ఉంటాం. నీతులను నింపుతాడు, వదిలాడు. ఎక్కడ దేవుడు వదిలిపెట్టలేదు ఎవరిని కూడా. ప్రియమైన దేవుడు ఎవరి పరిధిలో వాడు ఉద్యోగాలు, ప్రియమైన ఎవరి పనిలో
వాళ్ళు ఎవరు ఎక్కడెక్కడో ఉన్నారు బిడ్డలు, క్షేమంగా ఉన్నారు. కనుక దేవుడు చిన్నలనేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు కలిగి ఉన్న ప్రతి ఒక్క కుటుంబాలను, మన కుటుంబాలన్నింటినీ కూడా దేవుడు ఆశీర్వదించును గాక. ఆమేన్. మంచిదండి.